తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 200 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాపారులు తిరుమల శ్రీవారి పటాన్ని ఏర్పాటు చేసి ఆ పటం ముందర శనివారం నాడు యాగాన్ని నిర్వహించారు. చిరు వ్యాపారులు 200 రోజులుగా దీక్షలు చేస్తున్న మమ్మల్ని కరుణించవా స్వామి అంటూ బ్యానర్ని ప్రదర్శిస్తూ గోవిందనామ సంకీర్తనలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 200 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కందారపు మురళి అన్నారు. దాదాపు 7 నెలల నుండి ఉపాధి లేక, ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని గుర్తు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడులు పట్టించుకొని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కందారపు మురళి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు, మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, గణేష్, ప్రకాష్, గోపి తదితరులతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి 200 రోజులుగా మేము నిరసన దీక్షలు చేస్తున్న కరుణించవా స్వామి అనే పేరుతో వాళ్ళు యాగాన్ని కూడా చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్ళకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు. గత 15 సంవత్సరాలకు పైగా, కొంతమంది అయితే 25 సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి.